ఈ ఒక్క ప్యాక్ని మీ హెయిర్కి అప్లై చేసుకుంటే చాలు, మీరు ఎటువంటి హెయిర్ స్పాని చేయించకుండా ఇలా ఇంట్లోనే మన హెయిర్ని చాలా సాఫ్ట్గా షైనీగా హెల్దీగా అయితే పెంచుకోవచ్చు. చాలా మంది పార్లర్కి వెళ్ళి హెయిర్ స్పా అయితే చేయించుకుంటారు. మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ హెయిర్ స్పా అయితే చేయించుకోవాలి. పార్లర్కి వెళ్తే అక్కడేమో వెయిటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే మన హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి, షైనీగా ఉండాలి అని ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టేసి టైం అనేది కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. అలా అని మనం ఎన్నిసార్లు పార్లర్కి వెళ్తాం చెప్పండి. సో అలా చేయకుండా ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి జుట్టు అనేది విపరీతంగా ఊడుతుంది కదండి. సో ఈ క్రీమ్ ని మీ హెయిర్ కి అప్లై చేసిన తర్వాత మీ జుట్టు అయితే అస్సలు ఊడదన్నమాట. సో ఈ పవర్ఫుల్ హెయిర్ స్పా క్రీమ్ ని తయారు చేసుకోవడానికి అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో హెయిర్ స్పా క్రీమ్ ని తయారు చేసుకోవడానికి మనకి ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి కదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి మీ ఇంట్లో కిచెన్ లో దొరికేవే అండి. అది ఏంటి అంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం అండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదండి, బియ్యంతోనా మాకు తెలుసులే అని అనుకుంటున్నారు కదండి. మీకు తెలిసింది వేరు, నేను చెప్పబోయేది వేరండి. ఇది సూపర్ పవర్ఫుల్ హెయిర్ స్పా క్రీమ్ అన్నమాట. సో మీరు కావాలి అంటే బియ్యాన్ని అయితే ఇలాగా నీట్గా వాష్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకొని దాంతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నేను రైస్ పౌడర్ బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే బియ్యాన్ని మంచిగా కడిగేసి ఆ బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యాన్ని రుబ్బుకొని దాంతో అయినా చేసుకోవచ్చు. ఏంటి అంటే ఆ బియ్యంలో ఉప్పు వేయకూడదు, అలానే నెయ్యి నూనె ఇలాంటివి అయితే వేయకూడదు అనమాట. సో అలాగా ప్లెయిన్ రైస్ని అయితే తీసుకొని వాష్ చేసేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా నేను ఈజీగా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బియ్య పిండిని అయితే తీసుకోండి. ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల వరకు బియ్య పిండిని అయితే వేసేసుకోండి. ఇక అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్లుగా గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని అయితే వేసేసుకోండి. ఇక ఈ బియ్య పిండి అనేది మనకి వాటర్లో బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. ఇవి కూడా 2 స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ క్రీమ్ అండి ఓన్లీ హెయిర్కే కాదండి, మన ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు. ఒక్క క్రీమ్తో 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఈ క్రీమ్తోనే మనం ఫేస్ ప్యాక్ని కూడా రెడీ చేయబోతున్నామండి. సో ఇలాగా బియ్య పిండిని అలానే అవిసె గింజల్ని రెండింటిని వేసుకొని ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని పోసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. నేను ఈ క్రీమ్ని వారానికి 2 సార్లు మాత్రమే అప్లై చేశానండి నా హెయిర్కి. నా హెయిర్ అయితే విపరీతంగా పెరిగింది. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూసారు కదండి లాంగ్ హెయిర్ వీడియో పిక్స్ అనేవి, అది నా హెయిరే అండి, ఇది నేనే అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ముందు మీరు అప్లై చేసుకున్నారా, మీ హెయిర్ని చూపించండి అనేసి. సో అది నా హెయిరే అండి, నేను అప్లై చేశానండి. నేను అప్లై చేశాను కాబట్టే నా హెయిర్ అనేది అలాగ పెరుగుతుందనమాట. సో ముందు నేను యూజ్ చేశాకే మీ అందరితో అయితే షేర్ చేస్తానన్నమాట రిజల్ట్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక 7 to 8 minutes వరకు స్టవ్ పైన అలాగే పెట్టండి. మనకి ఒక జెల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలన్నమాట. ఒక జెల్ లాగైతే వస్తుందండి. ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇంకొక టిప్ ఏంటి అంటే అండి, చాలా మంది అన్నం వండుకుంటారు కదండి, అందులో ఉప్పు వేయకుండా అన్నం వండుకొని గంజిని వంపుతారు కదండి. ఆ గంజిని ఎంచక్కా మన హెయిర్కి అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎటువంటి క్రీమ్స్ అనేవి, ఆయిల్స్ అనేవి, సిరమ్స్ అనేవి అప్లై చేయకుండా ఇలాగైతే ఒక్కసారి ట్రై చేయండి. మన కిచెన్లో ఉండే వాటితోనే మీ హెయిర్ని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ని తీసుకోండి, స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మనం తయారు చేసిన ఈ జెల్ని అయితే వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట. చల్లారిపోతే రాదండి, జెల్లాగా గట్టిగా గడ్డలాగా అయితే అవుతుందన్నమాట. సో అందుకే ఇలాగా వేడిగా ఉన్నప్పుడే మీరు ఫిల్టర్ అయితే చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే వస్తుందన్నమాట. సో మనకి ఈ క్రీమ్ అనేది
ఇప్పుడు ఇలా రెడీ చేసిన ఈ క్రీమ్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీకు చెప్పాను కదండి, మనం ఈ క్రీమ్తోనే ఫేస్ ప్యాక్ని కూడా రెడీ చేయబోతున్నాం అనేసి. సో ఒక్క క్రీమ్ని ఇలా తయారు చేసుకుంటే మనం 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చండి. మన హెయిర్కి, మన స్కిన్కి ఎంచక్కా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను ఒక బౌల్లోకి నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను అనమాట. సో మిగతాదైతే ఇప్పుడు మనం హెయిర్కి అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి. సో ఇలా రెడీ చేసిన ఈ క్రీమ్లోకి, ఈ జెల్లోకి మనం ఇక్కడ పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి, కర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ కదండి, ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు. ఎంచక్కా మీ హెయిర్కి రాసుకుంటే, మీ తలకి, మీ హెయిర్కి పట్టిస్తే మీ బాడీలో ఉన్న వేడి మొత్తం తగ్గుతుంది. అలానే మీకు కూల్గా ఉంటుంది. అంతేకాకుండా మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సో ఇలాగా 2-3 స్పూన్ల వరకు పెరుగునైతే వేసేసుకోండి. పెరుగు అనేది జుట్టుకు ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన కండిషనర్ అండి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, జింక్ మరియు విటమిన్ B5 చుండ్రును తగ్గించి మన స్కాల్ప్ను అయితే శుభ్రపరుస్తాయి అన్నమాట. సో ఇలాగైతే పెరుగుని వేసేసుకున్నాం కదండి, బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ మీ హెయిర్కి ఈ లెమన్ జ్యూస్, ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది మీ హెయిర్కి సెట్ అవ్వకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఒకవేళ మీకు సెట్ అవుతుంది అనుకుంటే ఇలాగా కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ హెయిర్ క్రీమ్ను, ఈ హెయిర్ జెల్ను మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఎంచక్క రూట్స్ నుంచి టిప్స్ వరకు మీ హెయిర్ మొత్తానికి పట్టించండి. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడం రాదు అనుకుంటే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొనైనా మీ హెయిర్కి అయితే అప్లై చేయించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలాగుంటుందండి, ఏమీ గట్టిగా ఉండదు, అలానే హెయిర్లో అయితే ఇరుక్కుపోదు. ఇలాగైతే ఉంటుందండి, ఒక క్రీమీ టెక్స్చర్ లాగా, క్రీమ్ లాగా. ఎంచక్కా మీ హెయిర్కి అయితే అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ వరకు అలాగే ఉంచండి. ఇది అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ ఎండిపోకుండా ఏదైనా షవర్ క్యాప్ని అయితే పెట్టుకోండి, లేదా ఒక క్లాత్తో అయినా కవర్ చేసేసేయండి మీ హెడ్ని, మీ హెయిర్ మొత్తాన్ని. సో ఇలాగా 1 అవర్ వరకు అయితే ఉంచుకోండి. 1 అవర్ తర్వాత మీ హెయిర్ని అయితే వాష్ చేసేసుకోండి. ఇలా మీరు వారానికి 2 సార్లు అప్లై చేయండి. మీ జుట్టు అయితే విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా మీ జుట్టు చాలా హెల్దీగా, షైనీగా అయితే కనిపిస్తుందండి. ఈ సమ్మర్ సీజన్లో మీకు ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేశానండి, నాకు సూపర్గా రిజల్ట్ అనేది కనిపించింది. సో ఇక్కడ నేను మీకు ఫేస్ ప్యాక్ని అయితే చూపిస్తానని చెప్పాను కదండి. సో ఇలాగా బౌల్లోకి కొద్దిగా అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే అన్నమాట, ఆ క్రీమ్తోనే మనం ఫేస్ ప్యాక్ని అయితే తయారు చేయబోతున్నాం. సో నేను నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను కదండి, ఒక 4-5 స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను అనమాట. సో అందులోకి 1 స్పూన్ వరకు నిండుగా ఇక్కడ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకోండి. అలోవెరా జెల్ వల్ల మన స్కిన్ పైన ఏదైనా మచ్చలు, మొటిమలు ఉంటే పూర్తిగా తగ్గిపోతాయండి. అంతేకాకుండా మన స్కిన్ పైన ఎక్స్ట్రా ఆయిల్ను పూర్తిగా తగ్గిస్తుంది. సో ఇలాగా 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన చర్మానికి తేమను అందించి మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుందండి. అంతేకాకుండా మన కళ్ళ కింద నల్ల మచ్చలు, ముడతలను తగ్గించి మన చర్మం యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసిన ఈ క్రీమ్ని ఒక ఫ్రెష్ డబ్బాలో, ఒక ఫ్రెష్ జార్లో మనమైతే స్టోర్ చేసేసుకోవాలండి. ఇలాగా ఒక గాజు సీసాలో ఈ క్రీమ్ని అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని మీరు స్నానానికి వెళ్లే ముందు, మీరు స్నానం చేయడానికి వెళ్లే ముందు ఈ క్రీమ్ని ఎంచక్కా మీ ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలాగ కొద్దిగా చేతిలోకి అయితే తీసుకొని మీ ఫేస్ మొత్తానికి, మీ నెక్ దగ్గర అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ఒక 15 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. 15 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత మీరు స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోండి. ఇలాగా మీరు దీనిని డైలీ యూజ్ చేయొచ్చండి. దీనివల్ల మీ స్కిన్ అనేది టైట్గా ఉంటుంది, అలానే వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మారుతుంది. చాలా అమేజింగ్ గా వర్క్ అవుతుందండి. మీరు ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ యూస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం
ఒక్క క్రీమ్తో 2 క్రీములను అయితే తయారు చేసుకున్నాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా మన కిచెన్లో ఉండే వాటితోనే ఎంచక్కా మన హెయిర్ని మన స్కిన్ని చాలా గ్లోగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. నిజంగా వర్క్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.